హాయ్ ఫ్రెండ్స్, మనం ఇలా గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా, ఈ క్రోమ్ ఉంటుంది కదా యాప్. ఇక్కడ చూడండి, ఈ ఈ ఈ క్రోమ్ ఉంటుంది కదా ఆ యాప్ ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా ఫ్రేమ్ ఫస్ట్లో ఇట్లా ఓపెన్ అవుతుంది కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే టార్గెట్, ఇక్కడ చూడండి కింద పేర్లు ఏమేమి వచ్చాయో ఒకసారి నేను మీకు రెండు చెప్పాను కదా. టార్గెట్ గ్రూప్స్ 123 బ్లాక్ స్పాట్ .com అని వస్తే అది మీకు పీడిఎఫ్లో ఫ్రీ పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేసే వెబ్సైట్ అనమాట. అదే మీకు టార్గెట్ గ్రూప్స్.com ఇది కింది ఉంది చూడండి, టార్గెట్ గ్రూప్స్ 123.com. టార్గెట్ గ్రూప్స్ 123.com అంటే మీకు స్టోర్, టార్గెట్ గ్రూప్స్ 123.blogspot.com అంటే ఫ్రీ పీడిఎఫ్. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీకు కనిపించింది కదా. నేను ఫస్ట్ బ్లాక్ స్పాట్ ఓపెన్ చేసి చూపిస్తాను అది ఎలా ఉంటుంది. అంటే ఫ్రీ పీడిఎఫ్ కదా, సో మీకు చాలామంది తెలియదు ఎలా యూస్ చేయాలో, ఇది కూడా ఈ వీడియోలో చెప్పేస్తాను. సో ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఓపెన్ అయిన వెంటనే మీరు ఇట్లా కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ అన్ని పీడిఎఫ్లు ఉంటాయి. ఇక్కడ మీకు బడ్జెట్ సంబంధించిన పీడిఎఫ్లు, సో 2022 ఆంధ్రప్రదేశ్ ఎకానమిక్ సర్వే ఫ్రీ డౌన్లోడ్ పీడిఎఫ్స్, సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బడ్జెట్స్ ఇట్లా ఉంటాయి. ఇట్లా కిందికి రండి, ఇవన్నీ ఇన్స్టిట్యూట్ సంబంధించిన పీడిఎఫ్లు అనమాట. ఈ నుంచి కిందికి వచ్చారంటే మీకు ఇక్కడ బిట్స్ ఉంటాయన్నమాట, చాప్టర్ వైజ్ బిట్స్. ఇవన్నీ మీకు చాప్టర్ వైజ్ సంబంధించిన సబ్జెక్ట్ వైజ్ చాప్టర్ వైజ్ బిట్స్ అనమాట ఇవన్నీ. ఓకే, ఇది కింద ఏమో షామిన్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్లు అనమాట, అంటే ఎగ్జామ్ పీడిఎఫ్లు. యూపీఎస్సీ సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్, ఎస్ఎస్సీ పేపర్స్. ఏపీఎస్సీ సంబంధించినటువంటి మొత్తం ఎండోమెంట్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, రేంజ్ ఆఫ్ సెక్షన్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 1 ప్రీవియస్ పేపర్స్, గ్రూప్ 2 ప్రీవియస్, గ్రూప్ 4 ప్రీవియస్ పేపర్స్, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో టీఎస్పీఎస్ సంబంధించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ప్రీవియస్ పేపర్స్, గ్రూప్ 2, గ్రూప్ 4 సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్. సో గ్రూప్ 1 జరగలేదు కాబట్టి ఇక్కడ నేను పెట్టలేదు ఇది కూడా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఏ పబ్లికేషన్ సంబంధించి ఆ పబ్లికేషన్ మీరు అమెజాన్ ద్వారా కొనాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు వెళ్ళి. ఓకే, ఏపీటీఎస్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి సిలబస్ అండ్ ప్రీవియస్ పేపర్స్, మెయిన్స్ పేపర్స్ అనమాట. ఇవన్నీ ఒక ఫస్ట్ 4 ఏపీవి, కిందివి తెలంగాణవి. సో ప్రీవియస్ పేపర్స్ విత్ సిలబస్ పేపర్స్, క్వశ్చన్ పేపర్స్ అనమాట ఇవన్నీ. సో నాకు మీరు డొనేట్ చేయాలనుకుంటే మన వెబ్సైట్లో వెళ్ళి ఇక్కడ డొనేట్ నొక్కి మీరు డొనేట్ చేయొచ్చు. ఓకే, ఇంకా మీకు ఇక్కడ ఫ్రీ క్లాసెస్ ఉంటాయి అండ్ రైల్వేకి సంబంధించిన పేపర్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అండ్ ఫ్రీ గైడెన్స్, దీని కింద ఫ్రీ గైడెన్స్ ఉంది. దీంట్లో 3 months ఎలా కంప్లీట్ చేసుకోవాలి, ఏపీపీఎస్ సంబంధించిన గ్రూప్ 2 ఫుల్ డీటెయిల్స్ ఎలా విధంగా ఉంటాయి, సంబంధించిన ఇండియా ఇయర్ బుక్ ఎలా చదవాలి, పాలిటీ ఎలా చదవాలి, అండ్ యోజన ఎలా చదవాలి, ఇవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఓకే, సో 2021 సంబంధించినటువంటి మ్యాగజైన్స్ మొత్తం యొక్క పీడిఎఫ్లు ఇక్కడ ఉంటాయన్నమాట. ఓకే, ఇక 2022 సంబంధించినటువంటి మొత్తం పీడిఎఫ్లు ఇక్కడ ఉంటాయన్నమాట. 2022 సంబంధించినటువంటి ఐరేస్ కానివ్వండి, తెలుగు ఇంగ్లీష్లో, ఐఎస్ఈ ఇంగ్లీష్ తెలుగులో, కురుక్షేత్ర ఇంగ్లీషు అండ్ స్మార్ట్ వ్యూ మ్యాగజైన్ తెలుగు మీడియము. సో ఇది ఏ మ్యాగజైన్ తెలుగు ఉంటుందో ఇంగ్లీష్లో ఉంటుందో అనేది కూడా క్లారిటీగా నేను అర్థమయ్యేలా రాశాను అక్కడ. సో తెలంగాణ మ్యాగజైన్లు, విజన్ ఐఎస్ మ్యాగజైన్లు, ఎస్ఎన్ఎస్ మ్యాగజైన్లు, యోజన మ్యాగజైన్లు తెలుగు ఇంగ్లీషు. సో మీకు అన్నీ అర్థమయ్యేలాగా ఇక్కడ 2022 రాశాను. సో టెక్స్ట్ బుక్స్ అన్ని ఇక్కడ ఏపీఎస్సీ ఆర్టీకి సంబంధించిన 1 to 6 న్యూ బుక్స్, 7 to 10 ఏమో ఇంగ్లీష్ తెలుగు మీడియంస్ నుంచి ఓల్డ్ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్ కూడా ఉన్నాయి. సో తెలంగాణకు సంబంధించిన టీఎస్ఎస్సీఆర్టీ బుక్స్ నేను త్వరలో యాడ్ చేస్తాను. ఓకే, ఇవన్నీ మనకి ఏంటంటే ఇవి మనకు సబ్జెక్ట్ వైజ్ పీడిఎఫ్లు అనమాట. సో ఇవన్నీ సబ్జెక్ట్ వైజ్ పీడిఎఫ్లు. మీరు ఎక్కడ ఏ వెబ్సైట్లో పోవాల్సిన అవసరం లేదు, మొత్తం నేను ఇక్కడ చేశాను అనమాట. ఇది blogspot.com సంబంధించింది. ఓకే, మొత్తం ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఇప్పటిదాకా మన వెబ్సైట్కి రీడైరెక్ట్ అయిపోయింది. అది ఇప్పటిదాకా మన వెబ్సైట్కి దాదాపు ఎంతమంది వ్యూస్ అంటే స్టూడెంట్స్ యూజ్ చేస్తున్నారు చూడండి, 3,35,986 మంది మన వెబ్సైట్ని విజిట్ చేస్తున్నారు. డైలీ మీరు చూస్తూ ఉండండి, పెరుగుతూనే ఉన్నారు. సో ఇది ఒక 2 ఏళ్ల కష్టం అనమాట ఈ వెబ్సైట్కి సంబంధించినటువంటి. సో మీరు ఏదైనా మన ఎగ్జామ్కి సంబంధించిన వెబ్సైట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి, ఏపీ కానీ, తెలంగాణ కానీ, యూపీఎస్సీ కానీ, ఎస్ఎస్సీ కానీ. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో మన వెబ్సైట్ వచ్చేటువంటి అన్ని అప్డేట్స్ పీడిఎఫ్ కానీ ఏదైనా కానీ మీకు మెయిల్ ద్వారా తేలాలనుకుంటే మీరు ఇక్కడ మెయిల్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీ మెయిల్కి వస్తుంటుంది. మీ మెయిల్కి ఒక మెయిల్ వస్తుంది, అక్కడ కూడా మీరు ఓకే నొక్కితే ఇక్కడ మన వెబ్సైట్లో ఏం పోస్ట్ చేసినా సరే మీకు సబ్స్క్రిప్షన్ అంటే మీకు మెయిల్ ద్వారా తెలుస్తుంటాయి మొత్తం. ఓకే, సో ఇదంతా డిస్క్లైమరు. ఓకే, మనం ఏమేమి యాడ్ చేస్తాం, ఇవన్నీ రీసెంట్ పోస్టులు, ఇవన్నీ మన వెబ్సైట్ని చాలామంది ఫాలో అవుతున్నారు. ఇక్కడ ఫాలో అన్న బటన్ ఉంటుంది, ఆ బటన్కి ఇక్కడ ఫాలో అవుతున్నారు. ఓకే, ఇది బ్లాగ్స్పాట్ సంబంధించి ఫ్రీ పీడిఎఫ్లు అనమాట. సో దీంట్లో కూడా చాలామంది ఎలా డౌన్లోడ్ చేయాలో తెలియదు అనమాట. నేను ఒకటి డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఇలా ఓపెన్ చేయాలి. ఫస్ట్ దీని మీద ఈ వర్డ్స్ మీద క్లిక్ చేశారంటే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయితే ఇలా కిందికి వెళ్ళాలి. మీరు కిందికి వెళ్తే ఇలా క్లిక్ హియర్ అని ఉంది కదా, క్లిక్ హియర్ అని దీని మీద నొక్కాలి. మీరు నొక్కితే ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా మెయిల్ చూపిస్తుంది, ఏదో ఒక మెయిల్ మీద నొక్కి ఓకే నొక్కండి. సో మీరు లోడ్ అయ్యి మీకు చూపిస్తుంది అనమాట. సో ఇదంతా ఏంటంటే మీకు బ్లాగ్స్పాట్లో ఫ్రీ పీడిఎఫ్ల కోసం ఉన్నటువంటి బ్లాగ్స్పాట్. బట్ మనం ఇప్పుడు స్టోర్ గురించి వెబ్సైట్ లాంచ్ చేసాం, స్టోర్కి సంబంధించి వెబ్సైట్ లాంచ్ చేసాం. ఆ స్టోర్ ఎలా ఉంటుందో మనం చూపిస్తాం. సో ఇది లోడ్ అయిన తర్వాత మీకు పూర్తిగా ఇక్కడ 3 buttons క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే బటన్ ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ అనే బటన్
ఉంది. ఆ డౌన్లోడ్ బటన్ మీద నొక్కేసారంటే మీకు డౌన్లోడ్ అయిపోతుంది అది. ఓకే, సో మనం ఇది లోడ్ అయ్యేదా కూర్చున్నాం అంటే టైం పట్టేలా ఉంది. సో ఈ విధంగా మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఓకే, నేను మీకు అర్థమయ్యేలా పూర్తి చేసి అనుకున్నాను. ఇప్పుడు మనం స్టోర్కి వెళ్దాం. టార్గెట్ గ్రూప్స్ 123.com ఓన్లీ. టార్గెట్ గ్రూప్స్ 123.com టార్గెట్ గ్రూప్స్ 123.com నొక్కేయండి. నొక్కితే మీకు ఈ విధంగా మన స్టోర్ ఓపెన్ అవుతుంది. సో మన స్టోర్ వెల్కమ్ టు టార్గెట్ గ్రూప్స్ 123 అని మీకు 123.com అని మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది. వన్ సైట్ ఫర్ ఆల్ యువర్ నీడ్స్ అంటే ఒక్క సైట్లోనే మీకు అన్నీ కూడా అర్థమయ్యి అన్ని బుక్స్ మీకు అందుబాటులో ఉంటాయి. సో మీకు ఇదంతా క్యాటలాగ్ అనమాట. క్యాటలాగ్ అంటే ఏంటి, ఒక దాంట్లో ఇంకా కొన్ని బుక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ విన్నర్ పబ్లికేషన్, జీనియస్ పబ్లికేషన్, హిస్టరీ బుక్స్ అన్నీ ఇంగ్లీష్ తెలుగు అన్ని హిస్టరీ బుక్స్ దీంట్లో పెట్టేశాను. ఎంసీడీ పబ్లికేషన్స్, ఎకానమీ బుక్స్ అన్నీ దీంట్లో పెట్టేశాను. జాగ్రఫీ బుక్స్ అన్నీ దీంట్లో పెట్టేశాను. ఆర్థమెటిక్ బుక్స్ అన్నీ దీంట్లో పెట్టేశాను. ఇంగ్లీష్లోనే తెలుగులో రెండు కూడా దాంట్లో ఉంటాయి. ఇంకా మీకు రీజనింగ్ బుక్స్ అన్నీ దీంట్లో పెట్టేశాను. ఓకే, ఈ విధంగా మీకు అన్ని గ్రూప్ 1 ఇక్కడ చూడండి. తెలుగు మీడియం ఏపీకి సంబంధించిన గ్రూప్ 1 బుక్స్, తెలుగు మీడియం టీఎస్ సంబంధించిన గ్రూప్ 1 బుక్స్, ఇంగ్లీష్ మీడియం ఏపీకి సంబంధించిన గ్రూప్ 1 బుక్స్, ఇంగ్లీష్ మీడియం టీఎస్ సంబంధించిన గ్రూప్ 1 బుక్స్. ఓకే, టీఎంహెచ్ పబ్లికేషన్ వాళ్ళవి అండ్ తెలుగు మీడియం బిడ్ బ్యాంక్స్ అన్నీ ఒక చోట, ఇంగ్లీష్ మీడియం బిడ్ బ్యాంక్స్ అన్నీ ఒక చోట, టెట్ బుక్స్ అన్నీ ఒక చోట, పాలిటీ బుక్స్ అన్నీ ఒక చోట, సర్వే అండ్ బడ్జెట్లు అన్నీ ఒక చోట, ఏపీఎస్సీ ఎండోమెంట్ సంబంధించిన బుక్స్ అన్నీ ఒక చోట, సోషియాలజీ బుక్స్ అన్నీ ఒక చోట, విజనయ్య సంబంధించిన బుక్స్ అన్నీ ఒక చోట, లూసెంట్ కరెంట్ అఫైర్స్, మ్యాప్స్, అట్లాస్ అండ్ చార్ట్స్ సంబంధించిన బుక్స్ అన్నీ ఒక చోట ఉంటాయి మీకు. ఓకే, మీరు ఇంకా ఇక్కడ కిందికి వెళ్ళారంటే ఇంగ్లీష్ డ్రామా సంబంధించినవన్నీ నేను క్యాటలాగ్ పెట్టాను. ఐఏఎస్ పార్లమెంట్, ఏకేఎస్ తెలుగు, ఏకేఎస్ ఇంగ్లీషు, ఏపీ గ్రూప్ 4 బుక్స్, గ్రూప్ డి బుక్స్, జనరల్ స్టడీస్ సంబంధించిన బుక్స్, ఇన్సైట్ సెక్యూర్ అండ్ ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అన్నీ ఒక ఫోటోలో ఉంటాయి. ఇవి యూపీఎస్సీ బుక్స్, నిపుణ బుక్స్, ఎస్ఎస్సీ బుక్స్, ఫ్రీ బుక్స్, కొన్ని ఫ్రీ బుక్స్ కూడా ఉంటాయి మీకు. ఓకే, ఫ్రీగా పంపడం కూడా జరిగేవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. సో అవన్నీ ఏంటనేది మీరు చూసుకుంటుండండి. సో ఇలా కిందికి వచ్చంటే టుడే బెస్ట్ ఆఫర్స్. సో ఈ వీడియో చేసినప్పటికీ ఈ విధంగా ఉంది. సో మీరు ఈ వీడియో రేపటికల్లా చూస్తే మీకు ఇంకో విధంగా మీకు మారిపోవచ్చు అనమాట. ఓకే, సో ఇదనమాట. సో మీకు ప్రోమో కోడ్స్ కూడా వస్తుంటాయి. దీంట్లో మీరు మొత్తం కార్ట్లో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా కిందికి వచ్చారంటే మీకు సంబంధించిన బుక్స్ ఏది కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు విన్నర్ పబ్లికేషన్ మాత్రమే కావాలంటే పైకి వెళ్ళండి. విన్నర్ పబ్లికేషన్ ఫస్ట్ ఉంది, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి దాని యొక్క బుక్ ఫోటో ఉంది, పర్సంటేజ్ ఉంది అండ్ కార్ట్లో ఎలా పెట్టుకోవాలో మీకు అలా తెలుసు. ప్లస్ అని గుర్తు మీద నొక్కారంటే ఇలా కార్ట్లో పడతాయి. సో ఇంకో బుక్ కావాలా ఇలా కార్ట్లో పెట్టుకోవాలి. సో ఈ బుక్కులు కాదు నాకు ఇంకా వేరే బుక్కులు కావాలని బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి మీరు ఇప్పుడు మీ హిస్టరీ బుక్ కావాలి ఒకటి అనుకున్నారు, హిస్టరీలో రండి. హిస్టరీలో వచ్చి మీకు ఇంగ్లీష్ మీడియం మాత్రం నాకు కనపడాలా, మిగతా ఏం కనపడదని ఇంగ్లీష్ మీద క్లిక్ చేయండి. ఇంగ్లీష్ మీడియం మాత్రం మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద ఇప్పుడు. సో ఇంగ్లీష్ మీడియం ఏమేం కావాలో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పిఎన్ఆర్ బుక్ కావాలంటే ప్లస్ అని గుర్తుపెట్టుకోండి, అది ప్లస్లో పడి ఉంటుంది. సో మళ్ళీ మీరు వేరే బుక్ కావాలి, ఎకానమీ బుక్స్ వెతుకుతున్నారు లేకపోతే అర్థమెటిక్ వెతుకుతున్నారు, అర్థమెటిక్ ఓపెన్ చేద్దాం. సో దీంట్లో మీకు ఇంగ్లీష్ మీడియం బుక్సే మీకు కావాలి అంటే ఇంగ్లీష్ మీడియం క్లిక్ చేశారంటే మీకు ఇంగ్లీష్ మీడియం సంబంధించిన 3 బుక్లు వచ్చాయి. అంటే ఈ 3 బుక్స్ మాత్రం మీకు ఇంగ్లీష్ మీడియం ఉన్నాయని అర్థం. సో మీకు దీనికి సంబంధించి మీకు ఆర్ఎస్ఎల్ బుక్ కావాలా, మీరు దీన్ని క్లిక్ చేశారు. సో అన్నీ నాకు మీరు చూసుకున్నారు. సో కార్ట్ ఇక్కడ మూలకు ఉంటుంది. కార్ట్ ఇక్కడ చూడండి, కార్ట్ ఇక్కడ పైన ఉంటుంది అనమాట. సో ఈ కార్ట్ మీద నొక్కండి. అంటే మీరు కార్ట్లో ఏమేమి పెట్టుకున్నారు ఇవన్నీ పెట్టుకున్నారు అనమాట. సో మీకు ఇక్కడ కూపన్ కోడ్ కూడా వస్తుందన్నమాట. ఇక్కడ కూపన్ కోడ్ అప్లై అని వస్తుంది. సో అప్లై నొక్కారంటే నాకు ఎంత 50 రూపీస్ లెస్ అయింది. యూ సేవ్డ్ 50 రూపీస్. చూసారా, మీకు ఇలాంటి కూపన్ కోడ్స్ కూడా నేను పెడుతూ ఉంటాను అనమాట. సో ఈ విధంగా మొత్తం మీరు పర్చేజ్ అని తీసుకొని సో డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసి సో ఇలా పేమెంట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మొత్తం అమెజాన్ ద్వారా ఏ విధంగా చేసుకుంటారో ఇది మొత్తం ఆ విధంగా ఉంటుంది. సో ఇలా కార్ట్ ఇప్పుడు మన యాప్ గురించి మనం మాట్లాడదాం. నేను ఆల్రెడీ యాప్ డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూపించట్లేదు. సో నేను ఒకసారి యాప్ గురించి అన్ఇన్స్టాల్ చేస్తున్నాను. నేను యాప్ గురించి వెతుకుతాను అనుకోండి. ఇప్పుడు నాకు యాప్ చూపిస్తుంది చూడండి. సో మీకు ఇంకా కలెక్షన్ గురించి వెతకాలనుకుంటున్నారు, ఏమేమి ఉన్నాయి క్యాటలాగ్స్ ఇక్కడ చూడాలనుకుంటే ఇది మీరు క్లిక్ చేశారంటే తెలంగాణ గ్రూప్ 1 తెలుగు మీడియం బుక్స్, ఇంగ్లీష్ మీడియం గ్రూప్ 1 తెలుగు మీడియం బుక్స్, టీఎం ఇంగ్లీష్ మీడియం హిస్టరీ బుక్స్, రీజనింగ్ బుక్స్, అథమెటిక్ బుక్స్ ఇవన్నీ లిస్ట్ ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి కూడా మీరు బుక్స్ ఏం కావాలో అవన్నీ మ్యాప్స్, అట్లాసులు, కానీ అట్లాసులు అన్నీ పెట్టాను. సో ఈ చార్ట్స్, అట్లాసులు అన్నీ దీంట్లో ఉంటాయి. మీకు అన్నీ మంచి డిస్కౌంట్తో ఉంటాయి. ఇవన్నీ వాల్ చార్ట్స్ అనమాట. ఓకే, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నీ తీసుకొస్తాను మీకు. అసలు మీరు ఇవన్నీ ఎక్కడ దొరకరా బాబు, ఇక్కడ మాత్రమే దొరుకుతాయి అనేలాగా దీన్ని నేను క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఓకే, మీరు ఏకేఎస్ తెలుగు మీడియం మ్యాగజైన్లు కానీ ఏదైనా సరే మీకు అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత నాది. మీకు ఇంటికి పంపించి అతి తక్కువ డెలివరీ చేసే బాధ్యత నాది అనమాట. ఓకే, సో మీరు హ్యాపీగా
మీరు ఇవన్నీ మీరు ఫాలో అయిపోవచ్చు. సో నా నంబర్కి మీరు ఇక్కడే నేను స్క్రీన్ మీద పెట్టాను అనమాట. నా నంబర్ కాల్ చేయొచ్చు, మీరు ఫోన్ చేసినా సరే మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో నేను 2021, 2022 మ్యాగజైన్స్ అని సపరేట్ చేశాను. 2022 మాత్రం మీకు కనిపించేలా చేశాను. ఓకే. సో ఇక్కడ నీకు ఇప్పుడు మనకేం కావాలి, యాప్ ఎలా డౌన్లోడ్ యాప్ చూపించట్లేదు కదా మనకు. సో చూద్దాం యాప్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో అది కూడా మీకు నేను చూపిస్తాను. సో మీకు హోమ్ బటన్ పోవాలనుకుంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ టార్గెట్స్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేశారంటే పైన మీకు ఇడ టార్గెట్స్ ఉంటుంది, క్లిక్ చేశారంటే అది హోమ్ బటన్కి వచ్చేస్తుంది అనమాట. ఓకే. నాకు హోమ్ బటన్లో నాకు యాప్ కావాలి. సో యాప్ రావట్లేదు, ఆల్రెడీ నేను చేసుకున్నా కాబట్టి యాప్ రావట్లేదు. కాబట్టి నేను ఒక పని చేద్దాం, ముందు దీన్ని క్లోజ్ చేసేద్దాం. మళ్ళీ మనం టార్గెట్ గ్రూప్స్ 123.com ఏంటి రావట్లేదు, అవ్వాలి బిడ్డ నువ్వు. ఇక వచ్చింది చూడండి. సో అందరికీ ఇలాగా కింద ఇన్స్టాల్ కింద ఉంది కదా, కింద బ్లూ కలర్లో ఇన్స్టాల్ టార్గెట్ గ్రూప్స్ 123 యాప్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అని చూపిస్తుంది, ఇన్స్టాల్ చేయండి. జస్ట్ అదే మీకు ఆ విధంగా ఇప్పుడు యాడ్ అయిపోద్ది. సో నా మొబైల్లో ఎక్కడ ఉందో చూపిస్తాను మీకు. ఇంకా అవ్వలేదు, చూద్దాం. సో ఈ విధంగా మీరు యాప్ పెట్టుకొని మీరు అన్నీ ఓపెన్ చేసుకొని ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్ అన్ని, జనరల్ స్టడీస్ బుక్స్ అన్ని మీరు దీంట్లో చూసుకోవచ్చు అనమాట. సో యాడెడ్ టు యువర్ హోమ్ స్క్రీన్ అని చూపిస్తుంది. సో పోదాం, మనం హోమ్ స్క్రీన్లోకి వెళ్దాం. ఇక్కడ చూపిస్తుంది యాప్. సో ఈ యాప్ ఓపెన్ చేశారంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. సో మీకు యాప్ మీ మొబైల్లోనే యాప్ మొత్తం ఉంటుంది. అవన్నీ కార్ట్లో పెట్టుకొని మీరు ఏది ఆర్డర్ పెట్టుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. యూపీఎస్సీ బుక్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. సో యూపీఎస్సీ సంబంధించిన బుక్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. ఓకే. మీకు ఏ బుక్ కావాలన్నా, ఈ బుక్ లేదన్నా ఇది చెప్తే నేను ఆ బుక్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను అనమాట. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీరు నన్ను ఎక్కడి నుంచైనా సరే, ఫేస్బుక్ నుంచైనా ఎక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. సో నాది కాంటాక్ట్ నెంబర్, ఇది నా మెయిల్ ఐడి అనమాట. ఓకే. సో నా ఫేస్బుక్ ఐడి మీకు ఇవన్నీ మీకు తెలియాలంటే సో ఇక్కడ చూడండి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ 3 ఇచ్చాడు. సో మీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలని సార్ దీని మీద క్లిక్ చేశారంటే జస్ట్ మీకు ఇన్స్టాగ్రామ్లో ఇది మీకు ఓపెన్ అయిపోద్ది ఇన్స్టాగ్రామ్లో. ఓకే. ఇలా ఉంటాయి నా ప్రొఫైలు. సో నా ప్రొఫైల్ మొత్తంలో బుక్సే ఉంటాయి. సో మీరు ఇక్కడ నుంచి నన్ను ఫాలో అయ్యి తెలుసుకోవచ్చు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీరు మన యాప్ని విజిట్ చేస్తారు, ఇన్స్టాల్ చేసుకుంటారు, ఇంకో 10 మందికి షేర్ చేస్తానని నమ్ముతున్నాను. సో నా నుంచి ఎంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. సో ప్రతి ఒక్కరు షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్, మీ లవ్ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు మరిన్ని మంచి అడుగులతో మీకు అందరికీ దగ్గరయ్యేలాగా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా మంచి మెటీరియల్ ప్రొవైడ్ చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మనమందరము మంచి ఉద్యోగాలు తెచ్చుకొని స్థిరపడతాము. సో నేను కూడా నా ప్రిపరేషన్ గట్టి కొనసాగిస్తున్నాను. నా టైం వేస్ట్ కాకూడదనే కొంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే వెబ్సైట్ క్రియేట్ అవ్వాలని నేను ఈ వెబ్సైట్కి తీసుకొచ్చాను అనమాట. సో సమయం ఎవరికైనా సమయం మీకు సమయమే, నాకు సమయమే. సో ఈ సమయాన్ని ఇద్దరం వేస్ట్ చేయకుండా ఒక వెబ్సైట్ ఉంటే వాళ్ళే ఆర్డర్ పెట్టుకుంటుంటారు, నాకు తెలిసిపోతుంటుంది. ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, మెసేజ్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా చేసుకుందాము అని దీన్ని నేను మొత్తం వెబ్సైట్ని డిజైన్ చేయించాను. ఈ డిజైనింగ్లో అండ్ దీంట్లో హెల్ప్ చేసినటువంటి నా ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్ మై వెబ్సైట్, మై టార్గెట్స్ 123 యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ సో మెనీ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనము మంచిగా చదువుకుందాం, ఈ ఇయర్లో సెటిల్ అయిపోతాం. ఏపీ అయినా సరే, తెలంగాణ అయినా సరే, అందరం కూడా సెటిల్ అయిపోదాం. బాయ్ ఫ్రెండ్స్, మనము మళ్ళీ కలుద్దాం. బాయ్.